బాబోయ్ బాబోయ్ అపరా బాబు, చెవులు రెండు చెల్లులు పడుతున్నాయి కదరా. కుళ్ళు పోతున్నాయల బాగానే పాడా కదరా. సమ్మక్క సారక్క వీరుల జాతరా మన మేడారం, ఆదివాసుల అమరుల జాతరా, పూలవాసుల మన్నెం జాతరా మన మేడారం పచ్చని. బాబోయ్ బాబోయ్ అపరా బాబు, చెవులు రెండు చెల్లులు పడుతున్నాయి కదరా. అయినా ఆ కర్రకఠోరమైన గొంతుతో గాత్రాలు తీసిందే కాక రాగాలతో రోగాలు పుట్టించేలా ఉన్నావు కదరా నా బట్ట. కుళ్ళు పోతున్నాయల బాగానే పాడా కదరా. పైగా చాలా మంది నా పాట పాలకోవాలా మాట మలై బంధులా ఉంటదంటారు తెలుసా. అది పాలకోవ కాదురా, మురికి కాలువ, మలై బండి కాలు, మలినాల గనులు. చిచి టేస్ట్ లెస్ ఫెల్లో, నీకు అసలు టేస్టే లేదు. అందుకేగా నీతో ఫ్రెండ్షిప్ చేస్తున్నా. ఇంతకీ ఏంట్రా ఆ ప్లేస్, నీలో ఆ గ్రేసు? గ్రేస్ కాదు మామ, పక్కా మాస్. హాయ్ గాయ్స్, నా పేరు రాజేష్. ఈ రోజు అనుకోకుండా సమ్మక్క సారక్క మేడారం జాతరకు వచ్చామన్నమాట. అందుకే ఈ వైబ్స్ అన్నమాట. అదేంట్రా జాతరకి వెళ్తున్నా మనం 3 రోజుల ముందే చెప్పిందిగా అమ్మ, మళ్ళీ అనుకోకుండా వచ్చామంటావు. రే మనం ఇన్ఫ్లుయెన్సెస్ రా, ఇలానే అనుకోకుండా సడన్ గానే పదాలు వాడాలి, అప్పుడే కదా మనకు ఒక గ్రోత్ ఉంటది. నువ్వు ఇన్ఫ్లుయెన్సర్ ఏంట్రా, ఇన్ప సామాన్లు అమ్ముకునేటోడా? పైగా ఏదో నరం కట్టే నోళ్ళ స్వరం మార్చి మాట్లాడుతున్నావు. దీనమ్మ జీవితం, జాతరకు వచ్చినా కానీ వీడి పాత్ర ముగిసేళ్ళాలి. వినబడింది, వినపడాలనే అన్న. అస్సలు ఆగుతలేవు. ఏంటి సంగతి? జాతరలో మంచి మధుర జ్ఞాపకాలే ఉన్నట్టున్నాయిగా. మధుర జ్ఞాపకాలతో పాటు ముదురు జ్ఞాపకాలు కూడా ఉన్నాయి మావా. ఏంటి మావా అవి? జాతర అనగానే గుర్తొచ్చేది చిన్నప్పటి బొమ్మల షాపు, అవి కొనియమని ఏడ్చినందుకు పగిలిన వీపు. కాన్సెప్ట్ బానే ఉంది కానీ కరెక్ట్ అవ్వట్లే. కొంచెం వివరంగా చెప్తే వినసొంపుగా వింటా. తప్పకుండా మావా. ఫ్యామిలీ అంతా కలిసి ఒకే వెహికల్ లో వెళ్తే 1.5 day జర్నీ. ఆ జర్నీలో మంది ఎక్కువ బండ్లో వేసుకుంటే అయిపోయాం మేము. చట్నీ కొబ్బరి చట్నా, అల్లం చట్నా? బాతుగుడ్డ చట్నీ రా, బొల్లిగుడ్ల మొక్కపోడ. చెప్పింది ఏంసావ్? సారీ మావా, కంటిన్యూ. ఎలాగోల మేడారం చేరుకుని గుడారం కోసం కనిపించిన ఖాళీ ప్లేస్ ని కబ్జా చేసి కట్టెలు పాతి కవర్లు కట్టుకుని మరి నివాసం ఏర్పాటు చేసుకున్నాం మేము. నెక్స్ట్ టైం చేయాలో తెలియక రెస్ట్ తీసుకుని మార్నింగ్ మంచు కురిసే టైంలో లేచి మంచిగా చాయ్ తాగి హాయిగా డైలీ స్టార్ట్ చేశాం. అది అల్లం చాయా బెల్లం చాయా? నీ పెళ్ళం సారీ గైస్, సమ్ టైమ్స్ అలా. మేమున్న గుడారానికి 3 kilometerల దూరంలో జంపన్న వాగు. ఆ వాగుకై కదిలింది మా ఫ్యామిలీతో నా పరు. మన సీఎం గారు బంగారం లాంటి రోడ్ ఇప్పించినా మాకు బంగారం వద్దు, రోడ్డు వద్దు, దొడ్డిదారే ముద్దు అని మా పేరెంట్స్ షార్ట్ కట్ లో తీసుకెళ్లి షాక్లకు గురి చేశారు. తలదించితే డెకరేషన్ల ల్యాండ్ మైన్లు, అడిగెడితే అగ్గిగుండాల లైన్. ఇలాంటప్పుడే ఆచితూచి అడుగులో అడుగు వేస్తూ ముందుకు సాగాలి. పొరపాటున ఏ అడుగు అనుకోకుండా ఏ ల్యాండ్ మైన్ పైన పడి పేలిందే అనుకో, వాడు లైఫ్ టైం ట్రామాకి గురవటం మాత్రం పక్కా. మీరు వెళ్ళేది వాగుకా లేదా ఉగ్రవాదులతో పోరుకా? అగ్గిగుండాలంటే ల్యాండ్ మైన్స్ ఏంటి? నాకేం అర్థం కావట్లే మావా. దాన్నే ఇంగ్లీష్ లో షెట్ అంటారు, అదే తెలుగులో అయితే అబ్బో వద్దు వద్దు వద్దు, ఆపే ఆపే. నైస్ కోడ్ వర్డ్స్ మావా. అంటే దారంతా నువ్వు చెప్పిన డెకరేషన్స్ తో నింపేశారన్నమాట. మామూలుగా కాదు మామ, ఏదో ఎరువులు కరువైనట్టు ఎక్కడ పడితే అక్కడ వేసుకుంటూ పోయారు. అయినా అలా ఎలా భరించాడు మావా ఆ ఘోరాన్ని? అసహ్యం వేయలేదా? భరించేవాడినే భక్తుడు అంటావు. చంపన్న వాగులో స్నానాల కోసం కాళ్ళు నొప్పులతో ఉన్న ముసలి వాళ్ళు, నడవడానికి ఇబ్బంది పడే అవటి వాళ్ళు, ఇలా ఎంతో మంది రోడ్డు దారి పక్కన పెట్టి సౌకర్యాలను సైడ్కి నెట్టి కేవలం అమ్మవార్ల కనుచూపు మాపై ఉంటే చాలు, అదే మాకు 10,000 అని అలసటలను ఆశీర్వాదంగా మార్చుకుని కాళ్ళనొప్పులను నైవేద్యంగా మలచుకుని కష్టాన్ని కూడా ఇష్టంగా భరిస్తున్నారంటే దానికి కారణం ప్రతి 2 ఏళ్లకు ఒక్కసారి కొలువయ్యే ఆ తల్లి బిడ్డల పైన ఈ జనానికి ఉన్న ప్రేమ, భక్తి మాత్రమే. అలాంటి భక్తి మనసులో ఉంటే చాలు, కంటికి అశుద్ధాలు ఆనవు, ఒంటికి మలినాలు అంటవు. అంతా తల్లిపై ఉన్న ప్రేమ. మావా ఏంటి మావా? చూడటానికి ఎర్రి గోరలా ఉంటావు గానీ జనాల తిప్పలు బాగానే తెలుసుకున్నావురా. థ్యాంక్ యూ మావా. ఇంతకీ తిట్టావా పొగడావా? నెక్స్ట్ ఏమైందో చెప్పు మావా, క్యూరియస్ గున్నా. ఇంకేమవుద్ది, జంపన్న వాగుకి చేరుకున్నాం, మనసులో బాధలు చెప్పుకున్నాం. వాగులో భక్తుల ఈతలు, ఒంటి మీదకి అమ్మవారు పూని పెట్టిన కూతలు, మాలాంటి కోతుల ఏతులకి ఈరగొల్లతో కొడితే ఒళ్ళంతా వాతం. వాటితో పాటు జిజ్జుల జిబ్బులు పోవాలని, మంచిగా జాబులు రావాలని, కొల్లారంతా కలకల్లాడాలని, అల్లరి లేకుండా హాయిగా ఉండాలని, పెళ్లిళ్లు కావాలని, పిల్లలు పుట్టాలని ఎంతో మంది భక్తులు ఎన్నో రకాల ఆశలతో ఆ తల్లి బిడ్డల్ని మనస్ఫూర్తిగా వేడుకొని స్నానాలు చేశారు. మరి నువ్వేం కోరుకోలేదా మావా? మనిద్దరం ఇలాగే చిరకాలం గుడ్లగూబా గోరింకల్లా కలిసి ఉండాలని కోరుకున్నాం మావా. పైకి ఎదవలా ఆనుతాడు గానీ సెంటిమెంట్స్ ఎక్కువే ఎదవకి. ఏదో అంటున్నావు? ఏం లేదు మావా, నెక్స్ట్ ఏమైందా అని అడుగుతున్నా. స్నానాలు చేసేసాం, గుడారానికి వచ్చేసాం, ఎర్రమట్టి తెచ్చేసాం, అమ్మవార్లను చేసేసాం, 2 గద్దెలను చేసి పూలతో అలంకరించి పసుపు కుంకుమలతో సింగారించి, 2 కోళ్లని తెచ్చాక ఎదురు విల్లలిచ్చి, ఇచ్చాక కోడిని కోసి పొయ్యి మీదేసి వంట చేసి వంటయ్యాక కడుపులోకి తోసి అలా సాయంత్రం చల్లగా కనులు మూసి కునుకు తీసి బొబ్బున్నాం. కలలో కళ్యాణి వచ్చిందా, రుక్మిణి వచ్చిందా? హే
ఓ మావా నాకు సిగ్గేస్తుంది. రే దఫా, నువ్వు కోడిందంటే మాకేంటి, మేకిందంటే మాకేంటి, పడుకుంటే మాకేంటి, నీచుంటే మాకేంటి, ముందు దర్శనం గురించి చెప్పు సావరా. కోపడకు మావా, చెప్తా. నిద్ర లేచాక ఆకాశంలో మోటార్ సౌండ్, తీరా చూస్తే అది మోటార్ కాదు, గాలి మోటార్. అందులో ఎవరు? కేసీఆర్ గారు. కేసీఆర్ గారా? అదేంటి, అది మేడారం జాయ్ రైడ్ కదా, కేసీఆర్ అంటే అవేంటి? అంటే చిన్నప్పుడు ఇదే జాతరలో హెలికాప్టర్ పోతుంటే మా నాన్న అగో కేసీఆర్ పోతుండు అనేవాడు మావా. నేను కూడా అదే నిజం అనుకునేవాడిని. సో ఆ ఫ్లోలో అలా చెప్పేశా. సరిపోయింది. జాలీగా జాతరని చూడడానికి జామురాత్రి జామ్ గా బయలుదేరాం. రోడంతా క్రౌడ్ తో నిండిపోయింది. అది చూసి నా మనసంతా పొంగిపోయింది. ఒకవైపు క్యూట్ గా ఉన్న అమ్మాయిలు, మరోవైపు పీకలూదుతూ కోతి వేషాలతో అబ్బాయిలు. అలా చూస్తూ తరిస్తూ వెళ్తుండగా ఎదురైందో చక్కటి వాటర్ ఫాల్స్. ఆ ఫాల్స్ ముందు దిగుతున్నారు ఎన్నో పిక్స్, ఫొటోస్. ఫోటో సెక్షన్ అయిపోయాక 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న గద్దెల్ని చూడడానికి ఎగేసుకుని వెళ్ళిపోయాం. చూడటానికి వెళ్ళిన మేము క్రౌడ్ ఖాళీగా ఉందని, లైన్ లైట్ గా ఉందని మేము కూడా దర్శనానికి క్యూ కట్టాం. కట్టగానే కదిలింది లైన్. సాఫీగా సాగుతుందని హ్యాపీగా ఫీల్ అయ్యాం. అంతలోపే పడింది బ్రేక్. ఏమైందని భక్తులంతా షాక్. అప్పుడే వినబడింది మైక్ లో ఒక మేల్ గొంతు, మరికొద్దిసేపట్లో సారలమ్మని తీసుకొస్తున్నామని అనౌన్స్మెంట్. అలా గంటసేపు గడిపాక లైను కదిలాక సాగింది మా నడక. అదిగో చక్కని చుక్క మా సారక్క, అయ్యింది తన దర్శనం ఎంచక్క. అలా జస్ట్ చూసి వద్దామనుకున్న మేము అనుకోకుండా సారలమ్మ దర్శనం చేసుకున్నాం. అలా ఫస్ట్ దర్శనం ఇంతటితో కంప్లీట్. మరి సమ్మక్క దర్శనం? ముందు రోజు సారక్కదే ఆగమనం, తర్వాతే తల్లి సమ్మక్కకి ఆహ్వానం. అంటే నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళారా? ఎస్. మరుసటి రోజు మొక్కులను అప్పచెప్పడానికి బంగారం ఎత్తుకొని వెళ్తే లైన్లో జనంతో చాలా రద్దీగా ఉంది. అలా మళ్ళీ క్యూలో నిలబడితే వచ్చింది సమ్మక్క సారక్క కోట. కోటలో సాగింది భక్తుల బాట. దర్శనంలో బంగారంకై తోపులాట. ఈ పూట ఆటపాటలతో అమ్మవారికి చేరింది మా మొక్కుల వాట. అలా 2 సార్లు 3 గంటలు నిల్చొని దర్శనం చేసుకుని మళ్ళొచ్చే 2 ఏళ్లకి లైఫ్ లో సక్సెస్ అయ్యేలా చూడండి అమ్మా అని మనస్ఫూర్తిగా మొక్కుకొని వచ్చేసాం. ఏదైతేనేం దర్శనం అయితే బాగా జరిగింది, అదే చాలు. అంతేగా మరి. జాతర మాత్రం ఘనంగా వైభవంగా దద్దరిల్లిపోయింది. అండ్ అలాగే చాలా కష్టపడి క్రౌడ్ ని అదుపు చేసిన ప్రతి ఒక్క పోలీస్ సిబ్బందికి, గద్దెలపైన బంగారాన్ని విసురుతుండగా దెబ్బలు తగిలినా సరే నొప్పిని భరిస్తూ మరి పనిచేసే టీమ్స్ కి, అండ్ మంచి రోడ్లు, మంచినీళ్ళ పంపులు, ఆకర్షణీయమైన వాటర్ ఫాల్స్, వనవాసుల విగ్రహాలు, ఇలా ఎన్నెన్నో సౌకర్యాలను ఏర్పాటు చేసిన మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి, అలాగే పేరున ప్రతి ఒక్కరికి నా థ్యాంక్స్. ఇక్కడితో కథ కంచికి మేమింటికి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఉంటానే, బాయ్.